అరే వా పొలం కాడికేనా? పొలం కాడికేరా. వా నేను కూడా వస్తా, ఎరువేద్దాం. నువ్వు వెయ్యి, నేను వెయ్యా. నువ్వు వెయ్యి. ఓయ్ మరిది, లగ్గం ఎప్పుడు చేసుకుంటావు? ఏ ఊకో వదినే, నాకు ఇప్పుడు లగ్గం ఎందుకు? నిన్ను అదరా తాటకాయ మొక్క పొడ. బాబు పెద్ద శ్రీదేవి మరి. సరే వదినే, చేసుకుంటాను. మంచి ఎర్ర బుర్ర ఉన్న పిల్లని చూడు. మేనరికం పిల్లు ఉండంగా బయట పిల్లని చేసుకోవద్దు. సరే వదినే. ఆ చెల్లెని చేద్దాం అనుకుంటే ఎవరి పొలంలో ఎరువేసినా గుర్తింపు వస్తలేదేంద్రా? అదేమన్నా బ్రాండెడ్ యూరియానా రా? ఏదైనా వేసి ఎంతమంది వేయాలి రా? ఎక్క తక్క గిట్టనే ఉంటుంది మరి. అంతే అంటావా? మరి లేకపోతే అటు. సరే మరి నేను బోర్కాడ మొక్కాడుకోను అత్త. సాగు పో హైట్. నీకు ఎన్ని చేసినా కానీ నన్ను పెరుగు తెచ్చేటట్లేవు కదా. పెళ్ళికి పిల్లని చూడమని మందిని అడుగుతావా? నువ్వు అవునన్నా కాదన్నా నా ఆస్తివిరా. నువ్వంటే పిచ్చిరా నాకు. అరే కుటుంబత్తోడా, ముఖం అడుగుతున్నావా మోటా నడుపుతున్నావా? సప్పుడే నీ అవ్వ బండి అందుకొని చంపితే గుండు అలుగుతుంది. నువ్వు హాస్పిటల్ కొరుకుంటా మళ్ళీ నాన్నటమైందే. ఎక్కువ తక్కువ వేసినావు అనుకో, నేనే నీకు తాళి కడతా. అరే ఏం చేసినావురా పిల్లను? నేనేం చేయలేదురా, అదేమో చేసిరా నన్ను. అవ్వ మానం పోతుందిరా ఎవరి నుంచే. అరే తినా, అరే తినా రే. రంగురంగుల అంగి ఎసి గాయిగా చెయ్యబట్టే ఇంట్లో ఉన్న పౌడరు అంతా ఈడి మొహం మీద కనబడబట్టే. అద్దం ఇంకా బద్దలయ్యిపోతుంది ఆపరా, అద్దం ఇంకా బద్దలయ్యిపోతుంది ఆపరా. అందాన్ని చూసి తట్టుకోలేక, నీ అందాన్ని చూసి తట్టుకోలేక. బాంచన్రా ఏమన్నా తయారైనవారా? ఏమో మంచిలేదా? ఇట్లా తయారు కావాలంటే మస్తు ధైర్యం కావాలరా. అంత ధైర్యం బిత్తిరి సత్తానకు తర్వాత నీకే ఉందిరా. రై మంచిలేమా? మంచిగా ఉంది. పా పా మరదలు వచ్చే టైం అయింది. అరే బా చాయ్ చెప్పనారా? అరే బా అడుకులు చెప్పాలరా? పైసలు ఇస్తావా తమ్మి? ఓ ప్లేట్ అడుగులే. పుణ్యానికి అటుకులు వస్తే భలే టేస్ట్ ఉంటాయిరా. అన్న నీ దగ్గర పైసలు ఉన్నాయా? పైసలు సీనా? అరే సీనా సీన్ లేడే, అప్పుడే వేండు. నోట్లో మట్టు కొడుతుంది గారు సీనా. అన్న అవి తర్వాత బుక్ కానీ ఓ గ్లాసులు కడుగుద్దా? నువ్వే దాదా. ఇట్లా వెళ్తే ఉపాసం ఉంది కదా సీనా. నాకెంతో నచ్చావమ్మ రాధమ్మ, అద్దుమరాత్రిలో నా సందమామ. నీ చూపు గుల్లేరుతోటి రాధమ్మ, గురిపెట్టి కొట్టావమ్మో గుండె మీనా. ఒక్కసారిగా పెరిగిందమ్మో నా గుండెదడా, నీకై గుడిగట్టేసుకున్న నా ఎదకాడా. ఒక్కసారిగా పెరిగిందమ్మో నా గుండెదడా, నీకై గుడి
అవ్వ మా అత్తియాల మళ్ళా తొక్కి పెట్టింది. ఏది తింటేంద్రా ఏదో రోగానికి కొడుతుంది. ఇవాళ రేపు ఆడుకోవడానికి బాగా చెడిపోయారు. ఊసేగాడి వచ్చి మేసేగాడి తింజడ కొట్టిందట. ఊళ్ళో నా గడ్డి గుప్పలని వీళ్ళ కోసం పెట్టినట్టుంది. మళ్ళీ గడ్డి గుప్ప చూసుకుంటారేమో. ఈ ఏడుతో నా డిగ్రీ అయిపోతుంది బావా. తెలుసు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతామని తెలుసు నాకు. అబ్బా ఊరంతా స్వీట్లు మంచిదమ్మా అయితే. మరి నీ డిగ్రీ అయిపోతే నేనేం చేయాలనే? పెళ్లి చేసుకుందాం. పెండ్లా పెండ్లంటే పోరాగంలో ఆట అనుకుంటున్నావా? పెద్దలతో చెప్పదా? ఆడపిల్ల ఇబ్బందులు కూడా ఆలోచించాలి బావా. సరే 2 రోజులైనాక పెద్దోళ్ళని తీసుకొని మీ ఇంటికి వస్తా. గిట్లన్నావు మంచిగా ఉంది. మామా సాయంత్రం కళ్ళు చెప్పుకుందాం. అంచుకు గుడాలు కూడా చెప్పుకుందాం. ఇదేంది బిడ్డ అటువంగా ఈట వచ్చిండు. అరే సీనా, నువ్వు గుణంలో లక్షణంలో మంచోనిరా. మంచి తెలివి ఉన్నది, మంచి మనసు ఉన్నది. కాకపోతే తండ్రిగా నాకు కొన్ని ఆశలు ఉంటాయి కదరా. దేని గురించి మామ? మా బిడ్డ జీవితం గురించిరా. దాన్ని మంచిగా చదివించి నౌకరు నన్ను చేతులు పెడదాం అనుకున్నారా. కానీ అది మట్టి పని చేసుకుని నిన్ను ఎక్కడ అడుగుతుందని భయం అవుతుందిరా. ఏ తండ్రి అయినా తన బిడ్డ సుఖంగా ఉండాలని చూస్తారా. ఎందుకు పనికిరాని భూమిని దున్నుకుంటా, పడితే లేదో తెలియని వానను నమ్ముకొని, ఖాతా పూతారా అని విత్తనం కొనుక్కొని, పంట చేతికి వచ్చేదాకా మంది ముఖం చూసే రైతు కంటే నిలదిరిగానే చేతుల జీతం పడే నౌకరున్నోడే నాకు అల్లుడు కావాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. నా బిడ్డకు నువ్వే నచ్చ చెప్పాలి. నేను చూసిన లగ్గం చేసుకో. ఎవరు ఏం పని చేసినా ఎవరికి ఉపయోగం ఉందో తెలియదు. కానీ రైతు అన్నటోడు మట్టిలో దిగిండంటే 10 మందికి బువ్వ దొరుకుతుంది. అయినా అందరు నౌకర్లే చేసుకుంటూ పోతే భూమి తల్లికి పురుడు పోసేది ఎవరు, నేల తల్లిని ముద్దాడే వాళ్ళు ఎవరు? నీకు నాకు తిండి ఆడికెళ్ళొస్తుంది. అరే మా నౌకరు చూసుకోరాదురా. వానదేవుడు కరుణించలేదేమో నన్ను, పాలకుడు పట్టించుకోలేదని అనుకోలేను. అయిన వాళ్ళు అక్కడికి రాదన్న మట్టిని నమ్ముకొని ఉన్నాను. ధాన్యలక్ష్మి దరిచేరే వరకు ధైర్యలక్ష్మి వదలను. ఆశించని ఎవరి సాయం చేస్తాను వ్యవసాయం. ఆశించని ఎవరి సాయం చేస్తాను వ్యవసాయం. బుజ్జి నమస్తే. బుజ్జి కార్తీక దీపంలో వంటలక్కకి వచ్చిన కష్టాలు వచ్చినాయి ఇలా ప్రేమకు. మన చిన్ననాటి నుండే సిన్నవాడా, మది నిండా నీ రూపేనే గీసుకున్నా. ఇప్పుడెందుకు ఈ దూరం ఇంతలోనా, నీ జ్ఞాపకాలే గుండె తొలి చేస్తున్నా. నీ ప్రేమ పంజరాన బందీనై ఉన్నా, నా వేదనంతా నీకు శూన్యమేనా. నీ ప్రేమ పంజరాన బందీనై ఉన్నా, నా వేదనంతా నీకు శూన్యమేనా. ఏమైందిరా నీకు? నకరాలు చేస్తున్నావా? ఇటు చూడు. ఎందుకు ఇట్లా నన్ను పిచ్చిదాన్ని ఎత్తున్నావు? నువ్వు నాతో మాట్లాడి ఎన్నొద్దులు అవుతుంది, గుర్తుందా నీకు? జీవితంలో అనుకునేవన్నీ జరిగే రాదా. నాకు నీ ప్రేమ దక్కించాలి. ఆయన ఎక్కువ ఆశపడి కూడా మంచిగా ఉండదు కదా. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా అనుకో, ఏం పెట్టి అత్త చెప్పు. అదే మంచి పొజిషన్ పెళ్లి చేసుకుంటే నెలకింత జీతం అని వస్తుంది. ఇవి నీ మాటలు కాదు బావా. 2 రోజుల కింద మీ బాబు కలిసిండు. నౌకరు ఉన్నోడు అల్లుడు కావాలన్నట. నువ్వు ఎక్కడైతే ఏంది మంచిగా ఉంటే చాలు నాకు అంతే. అంటే ఏంది ఇప్పుడు నన్ను ఇడిచిపెట్టమంటున్నావా? మనం లేచిపోదాం బావా. ఒకటి రాదా, పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకుంటే తలెత్తుకొని తిరగచ్చు చూడలే. అదే లేచిపోయి తిరిగచ్చినాం అనుకో, మన కుటుంబాన్ని బదారాకి ఇచ్చిన అవుతాం. అది కాదు బావా. నా మాట ఏం రాదా, మీ బాబు చెప్పి నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్.
ఎంత అల్కగా మాట్లాడుతున్నావురా. మీ పాప చెప్పు నన్ను పెళ్లి చేసుకో. నా మాటకు విలువిచ్చిందాను అవుతావు, మీ కుటుంబాన్ని సంతోష పెట్టిందాను అవుతావు. బాగా లేట్ అయింది. ఇగో పిల్లగానికి నౌకరు ఉన్నది కదా, ఆఫీస్లో కొద్దిగా లేట్ అయిండే. పిల్ల ఏం చదివిందో అడుగు. ఏం చదివినావు? డిగ్రీ. బాగానే చదివినావు. అమ్మాయి నచ్చిందా? నచ్చింది, పిల్ల నచ్చింది. భూములు జాగాలు ఏమన్నా ఉన్నాయా? ఇంకా ఏదున్నా మావాడు మాట్లాడతాడు. నేను చూసుకుంటా, మొత్తం నేను మాట్లాడతా, సరేనా? మెల్లావరి పోయినాక ఫోన్ చేయరి. నారాయణ బావంతా బాపు, నాకు బావంటే ఇష్టం. సీనికి కూడా నువ్వు అంటే ఇష్టం అని నాకు తెలుసు. నేను బావనే పెళ్లి చేసుకుంటా. ప్రేమ ఉట్టడానికి ఇష్టం ఒకటి ఉంటే చాలు బిడ్డ. కానీ కలిసి బతకాలంటే చుట్టాలు, చుట్టరికం, మంది, మార్బలం, పైసా, పరువు ఇవన్నీ ఉంటేనే పెళ్లి తర్వాత జీవితం మంచిగా ఉంటుంది బిడ్డ. పరువు పోవడానికి బావేమన్నా తిరిగిపోతాడా, తాగుపోతాడా? ఉత్తగా తిరిగేటోనికి ఇయ్యాలంటే భయపడాలి, కానీ బావ వ్యవసాయం చేసుకుంటుండు కదా బాపు. అదేనా భయం? చదువుకున్నోడు చక్కగా నౌకరు చేసుకోక పనికిరాని వ్యవసాయం చేయబట్టే. ఏమున్నది వ్యవసాయంలా? బాపు, నాకు 2 నిమిషాలు టైం ఉంది, మధ్యలో అస్సలు మాట్లాడదు. అవసరాల కోసం పనిచేసుడు వేరు, ఆనందం కోసం పనిచేసుడు వేరే బాపు. పైసలుంటే రంది లేకుండా బతికొచ్చని చాలా మంది నౌకర్ల షరీకైతారు, కానీ అందులో 100కి 90 మందికి సుఖానికి ఆనందానికి తేడా తెలియదు బాపు. చేస్తున్న పని ఆనందాన్ని ఇస్తున్నప్పుడు అవసరాలు కూడా అంత పెద్దగా ఉండవు బాపు. నా తర్వాత తరాన్ని మనం తినే తిండి ఎక్కడికెళ్ళి వస్తుందో అడిగి చూడు బాపు. హోటళ్ళల్లో, బిర్యానీ సెంటర్లల్లో కొనుక్కుంటేస్తాయని చెప్పే రోజులు వచ్చినాయి. చచ్చిపోయే కాలంలో ఉన్న వ్యవసాయాన్ని ఒకడు పని కట్టుకొని బతికిస్తుంటే ఆంతో చేరి నా వంతు సాయం చేద్దామనుకున్నా. ఇది ఇష్టమో ఎగురమో నువ్వే చెప్పాలే బాపు. చివరగా ఒక్క మాట బాపు, రైతు పని చేసేటోనికి పిల్లనియనన్న నువ్వు, పిల్లనిచ్చేటోనికి మాత్రం భూములు జాగాలు ఉన్నాయా అని అడుగుడు ఎంత ఎగురం తక్కువ. ఈ రాత్రి పూట పంచాయతీ ఏంద్రా? అరే నీ అవి ఎంత దొరికినా అందుతలేదు. నాకు తెలియకుండా ఊళ్ళో పరుగు పొందాలి అని నడుతున్నాయింది. ఏమో గిటొచ్చిరు. అల్లుడు, నా బిడ్డను లగ్గం చేసుకో. పరువు ప్రతిష్ట అనే బలమైన 2 గోడలు కట్టుకున్న ఈ సమాజంలో రైతుని చిన్నచూపు చూస్తున్నాం మనం. రైతుకు పిల్లనియాలనుకున్న, సంబంధం కలుపుకోవాలన్న నాముష అనుకున్న అల్లుడు, నన్ను క్షమించు. పెళ్లి పత్రికలలో నా అల్లుని పేరు పక్కపొంటి నౌకరు పేరు, చదువు పేరు ఉండాలనుకున్నా. ఆ పేరే సమాజంలో నా పేరు నిలబెడుతుంది అనుకున్నా. ఇప్పుడు చెప్తున్నా అల్లుడు, నా బిడ్డ పెళ్లి పత్రికలల్లా నీ పేరు పక్కపొంటి రైతు అని గర్వంగా రాపిస్తా. అబ్బా సీన్గా అదృష్టం గోరు పట్టినట్టు పట్టిందని. హలో అయ్యా, పిల్లానికి పిల్ల నచ్చింది, కట్నం గట్టిగా అడుగుతారు. మరి ఎంత? 40 లక్షలు అడుగుతున్నారు, తక్కువ చేసి మాట్లాడదాం. నెలకు 50,000 సంపాదించే జీతగాడు పిల్ల నచ్చినాక కూడా 40 లక్షల కట్నం అడుగుడు స్వార్థం. మట్టిని నమ్ముకున్న నువ్వు నా బిడ్డను ఇడిచిపెట్టువనంగా ఇడిచిపెట్టినావు. నీది త్యాగం రా. ఎంతమంది మోసం చేసినా, ఎన్నిసార్లు నష్టం వచ్చినా
కింద వాడి మీకు లేస్టోడే రైతు. అసొంటి రైతుకు నా బిడ్డనిస్తా. అరే బుజ్జి అట్రా. నీకేమో పెన్లా, నాకేమో 20 ఏమో సోపదేవాలు లేకపాయే. ఇవాళ పొలం లేచినా ఏం గుర్తింపు లేదురా. ఇక నా పొలంలో నా ఎరువు నేనే వేసుకుంటా, పోతానా? సరే ఎంజాయ్. కాలు కింద పెట్టకుండా కార్ల తిరుగుడు, పొయ్యి వెలిగించకుండా తిండి ఆర్డర్ చేసుడు, అభివృద్ధి అనుకున్న ఈ జనాలకు ప్రాణం పోసేది దేవుడైతే తిండి పెట్టేది రైతాన్ని తెలుసుకున్నప్పుడే ఈ సమాజానికి అసలైన అభివృద్ధి అని మీ జంట నిరూపించాలి.